lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure. But one day I'll be yours again. Hello my dear Bangaram, ఎలా ఉన్నారు అందరూ? డీనో తీసుకొచ్చేసాడు అర్బన్ క్రూజర్ టైజర్ ఒక ఫస్ట్ డ్రైవ్ రివ్యూ అనమాట. ఇది టొయోటా వాళ్ళ వెహికల్. ఎస్, మీరు చూస్తే అన్న ఫ్రాంక్స్ అక్కనే ఉంది కదా అని అనొచ్చు. మనకు అందరికీ తెలుసు జాయింట్ కొలాబరేషన్ నడుస్తుంది టొయోటా అండ్ మారుతి మధ్యలో. సో ఇది టొయోటా వాళ్ళ ఫ్రాంక్స్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా, అండ్ పవర్ ట్రైన్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడమని మనవి చేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయమని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్తోనే ఈ వరకు వచ్చాము. 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలంటే కేవలం మీ సపోర్ట్తోనే సాధ్యం. సో ఈ బండి యొక్క రివ్యూ మనం టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అండ్ డిజైన్ పరంగా చూసినట్లయితే ఇది బిల్డ్ చేయబడింది సుజుకి వాళ్ళ హార్టెక్ ప్లాట్ఫామ్ పైన. సో మనందరికీ తెలుసు దీని అండర్ పిన్నింగ్స్ సేమ్ బలేనోతో షేర్ చేయబడ్డాయి అనమాట. కానీ ఇది ఒక క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్గా ముందుకు వస్తుంది, ఒక క్రాస్ ఓవర్ కాంటెంపరీ డిజైన్గా ముందుకు వస్తుంది, ఒక కూపే లాంటి డిజైన్ మనకి ఆఫర్ చేశారు. ఒక ఫ్రెష్ డిజైన్ని ఈ సెగ్మెంట్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఫ్రంట్ చూసినట్లయితే చాలా పెద్దగా కనిపిస్తుంది, డైమెన్షన్స్ వైజ్ మంచి బానెట్ లైన్స్, మంచి రోడ్ ప్రెజెన్స్ ఆఫర్ చేస్తుంది. గ్రిల్ రీడిజైన్ చేయబడింది. ఫ్రాంక్స్తో పోల్చుకుంటే ఈ గ్రిల్ ఇంకా బాగుంది, డిఫరెంట్గా ఫ్రెష్గా అట్రాక్టివ్గా ఉంది. ప్లస్ మనకి ఇక్కడ క్రోమ్ లైనింగ్ కూడా లభిస్తుంది, టొయోటా బ్యాజింగ్ ఇక్కడ లభిస్తుంది. ప్లస్ డిఆర్ఎల్ డిజైన్ కూడా ఇక్కడ రివైజ్ చేయబడింది ఫ్రాంక్స్తో పోల్చుకుంటే. కానీ ఏదైతే ట్రై ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ ఉందో అది యాజ్ ఇట్ ఈస్ రిటైన్ చేశారు. కానీ ఫ్రంట్ బంపర్ డిజైన్ మళ్ళీ డిఫరెంట్గా ఆఫర్ చేశారు, ఇంకా ఒక ఫ్రెష్ న్యూ లుక్ని తీసుకురావడానికి. బట్ ఓవరాల్ రోడ్ ప్రెజెన్స్ పరంగా చూసినట్లయితే ఇది అబ్సల్యూట్లీ అదుర్స్ అని చెప్పొచ్చు. ప్రొఫైల్కి రాగానే మనకి సెంటర్ స్టేజ్ తీసుకుంటుంది. 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్, మషిన్ అలాయ్ వీల్స్ అనమాట. చాలా చక్కని లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది. డిస్క్ బ్రేక్స్ ఓన్లీ ఫ్రంట్ వీల్లో ఇవ్వబడ్డాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి, బాడీ కలర్డ్ అవుట్ సైడ్ డ్రైవ్ మిరర్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి రూఫ్ రైల్స్ ఆఫర్ చేశారు విత్ షార్క్ ఫిన్ యాంటెనా. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. బ్లాక్ అండ్ బీ పిల్లర్ ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ సి పిల్లర్ కూడా చూసినట్టయితే ఒకలాంటి ఫ్లోటింగ్ రూఫ్ మనకి ఒక కూపే లాంటి డిజైన్తో ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అది ఒక ఫ్రెష్ న్యూ డిజైన్ లాంగ్వేజ్ని ఈ యొక్క సెగ్మెంట్కి తీసుకొస్తుంది అనమాట. వెనకల్ సెక్షన్ మనం చూసినట్లయితే మనకి ఒకలాంటి కూపే లాంటి డిజైన్ లాంగ్వేజ్ మనకి ఇక్కడ తీసుకొచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంది, స్టాప్ ల్యాంప్ ఉంది. అండ్ టేకింగ్ సెంటర్ స్టేజ్ మనం చెప్పొచ్చు ఇక్కడ ఎండ్ టు ఎండ్ కనెక్టింగ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనేది చాలా చక్కగా ఆఫర్ చేయబడింది. అండ్ దీంతోపాటు మనకి ఏదైతే టెయిల్ ల్యాంప్ లేఅవుట్ ఉందో అది కూడా ఫ్రాంక్స్తో పోల్చుకుంటే డిఫరెంట్ డిజైన్ మనకు ఆఫర్ చేశారు. ఇక్కడ వెనకాల స్కిట్ ప్లేట్ లాంటి ఫీల్ అనేది ఆఫర్ చేశారు ఆ క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్ క్యారెక్టర్ని ఆఫర్ చేయడానికి. మళ్ళీ మనకి ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, కెమెరా ఉంది. అండ్ ఇక్కడ సైడ్ వ్యూ మిరర్స్ పక్కన కూడా ఆ కింద కెమెరా ఆఫర్ చేయబడింది. అండ్ ఫ్రంట్ కూడా ఒక కెమెరా ఆఫర్ చేయబడింది టు ఆఫర్ ప్రాపర్ 360-degree వ్యూ అనమాట. బూట్ స్పేస్ పరంగా చూసినట్లయితే మనకి అడిక్వేట్ అమౌంట్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తారు. యాజ్ సచ్ మనకి 308 liters బూట్ స్పేస్ అనమాట. కానీ దాంతోపాటు మనకి 60-40 స్ప్లిట్ సీట్ ఇచ్చారు. సో మనం దాన్ని ఫ్లాట్ ఫోల్డ్ చేసుకొని ఇంకా ఎక్కువ రూమ్ కూడా పొందుకోవచ్చు. కానీ దీంట్లో ఒక్క విషయం ఏంటంటే లోడింగ్ లిప్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. మన హెవీ లగేజ్ని తీసుకెళ్ళి లోపల పెట్టాల్సి వస్తుంది. అదే ఫ్లాట్ లోడింగ్ లిప్ ఉంటే మన ఇన్నోవాలో హై క్రాస్లో ఇచ్చినట్టు అది ఇంకా మనకి సులభంగా ఉంటుంది హెవీ లగేజ్ని మూవ్ చేయడానికి. కానీ దీంట్లో మనకి లోడింగ్ లిప్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. బట్ అదర్ దెన్ దాట్ మోర్ దెన్ సఫిషియంట్ బూట్ స్పేస్ వాళ్ళు ఆఫర్ చేశారు. సో ఇంటీరియర్ చూసినట్లయితే మనకి ఇంటీరియర్ కూడా అదే ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారని చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చారు, సైడ్ బోల్స్తో చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మోస్ట్ కంఫర్టబుల్ సీటింగ్ ఈ సెగ్మెంట్లో అని చెప్పొచ్చు. అదైతే హ్యాండ్స్ డౌన్ అనమాట. ప్లస్ మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్తో పాటు వస్తుంది. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేశారు. ప్లస్ మనకి ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ ఆఫర్ చేశారు. కనెక్టెడ్ కార్ ఫీచర్స్ కూడా చాలా వరకు మనకి ఏదైతే మనం ఈ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి, ఇంక్లూడింగ్ వాయిస్ కమాండ్స్ అనమాట. దాంతోపాటు మనకి 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు మనకి లభిస్తుంది. ప్లస్ దీంట్లో మీరు వేరే ఫీచర్స్ చూసినట్లయితే మనకి ఒకసారి కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను.
ఇప్పుడు మీరు చూసినట్లయితే హెడ్స్ అప్ డిస్ప్లే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. సో ఈ హెడ్స్ అప్ డిస్ప్లే నేను సపరేట్గా మీకు ఒక క్లిప్ అనేది చూపిస్తాను. సో అదొక యాడెడ్ ఫీచర్ అనమాట. దాంట్లో స్పీడ్, డ్రైవింగ్ మోడ్ అండ్ క్లాక్ అనేది లభిస్తుంది. ఇదేమో మనకి 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 360-degree కెమెరా. చూడండి, ఫస్ట్ ఆన్ చేయగానే మనకి ఒక కంప్లీట్ 360-degree వ్యూ ఇచ్చేస్తుంది. మనం ఎక్కడ పార్క్ చేయబడింది వెహికల్, దాని సరౌండింగ్స్ అంతా నీట్గా ఉన్నాయా లేవా, ఏమైనా గుంతలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా మీరు చూసుకుని దాని తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. అది మంచి సేఫ్టీ ఫీచర్. రెజల్యూషన్ కూడా డీసెంట్గా ఉందని చెప్పొచ్చు. మీరు చూసినట్లయితే రెజల్యూషన్ అనేది చాలా నీట్గా ఉంది. దీన్ని మీరు డిఫరెంట్ సెట్టింగ్స్ పెట్టుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు గైడ్ లైన్ డిస్ప్లే కావాలా, మీకు వైడ్ యాంగిల్ డిస్ప్లే కావాలా, నెంబర్ నారో డిస్ప్లే కావాలా, టాప్ వ్యూ డిస్ప్లే కావాలా, అంతా కూడా మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో అది ఒక మంచి ఫీచర్ దీంట్లో. ప్లస్ నాకు నచ్చింది ఏంటంటే ఎయిర్ కాన్వెంట్స్కి చూడండి అంత మెటల్ ఇది ఇచ్చారు, కంట్రోల్స్ ఇచ్చారు, ప్లస్ మెటల్ సరౌండ్స్ ఇచ్చారు. సో అది ఒక ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. డాష్ కూడా చూసినట్లయితే మనకి ట్రైటోన్ డాష్, అంటే సిల్వర్ కలర్, ఒకలాంటి కాపర్ కలర్ ప్లస్ చెస్ట్నట్ బ్రౌన్ కలర్ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. సో అది మళ్ళీ క్యాబిన్ అప్ మార్కెట్ ఫీల్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఒకలాంటి క్రోమ్ సరౌండ్ ఇచ్చారు మనకి ఎయిర్ కాన్వెంట్స్కి. అండ్ కూలింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ టాక్టైల్ బటన్స్ ఇచ్చారు. అది ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఉండనివ్వండి, లేకపోతే మీకు టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి ఉండనివ్వండి, అండ్ ఏసీ ఆన్ ఆఫ్కి, లేకపోతే రీసెట్ చేయడానికి, ఎయిర్ ఫ్లో సెట్ చేసుకోవడానికి, అన్నిటికీ టాక్టైల్ బటన్స్ ఇచ్చారు. దానివల్ల మనకి చాలా ఈజీ ఆపరేషన్ మనకి లభిస్తుంది. యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఆఫర్ చేశారు. టైప్ ఏ సాకెట్ అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ బే ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ ఇంకొక ఛార్జింగ్ సాకెట్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అనమాట మనకి. ఎందుకంటే ఇది 1 లీటర్ 3-cylinder టర్బో పెట్రోల్ వేరియంట్ మనము ఈరోజు రివ్యూ చేస్తున్నాము. ఇది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ విత్ మనకి ప్యాడల్ షిఫ్టర్స్ ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. సన్ రూఫ్ ఒక్కటి లేదు, అదొక్కటి మీరు ఫ్యూచర్ అప్గ్రేడ్లో మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. యూటిలిటీ స్పేసెస్ పరంగా చూసినట్లయితే స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ ఉంది, విత్ కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్. కప్ హోల్డర్స్ ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. అండ్ దీంతోపాటు మనకి ఏదైతే గ్లవ్ బాక్స్ ఉందో అది కూడా adequate స్పేస్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ బాటిల్ హోల్డర్స్ చూసినట్లయితే మనకి all 4 డోర్స్కి బాటిల్ హోల్డర్స్ ఆఫర్ చేస్తారు. 1 లీటర్ బాటిల్స్ ఈజీగా ఫిట్ అవుతాయి. ప్లస్ సౌండ్ సిస్టమ్ మీరు చూసినట్లయితే మనకి ఏదైతే 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో దీంట్లో మీరు సెట్టింగ్స్ చూసినట్లయితే మన డిస్ప్లే ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. సౌండ్ ఆర్కమిస్ సౌండ్ మోడ్ ఇచ్చారు. సో ఫర్ ఆడియో ఫైల్స్ లైక్ మీ, అంటే ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ సౌండ్ సిస్టమ్ అనేది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. బేస్ కానీ, మిడ్స్ కానీ, హైస్ కానీ, లోస్ కానీ అంతా పర్ఫెక్ట్గా అది ఇది చేస్తుంది అనమాట. రెజల్యూషన్ అనేది హై రెజల్యూషన్ ఆడియో మనకి వినిపిస్తుంది. సో డోర్ ఓపెనింగ్ యాంగిల్ మనం చెక్ చేస్తున్నాం. ఫ్రంట్ డోర్ అనేది ఆల్మోస్ట్ 80 degrees ఓపెనింగ్ యాంగిల్ ఆఫర్ చేస్తారు. సో గెటింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద క్యాబిన్ ఇస్ ప్రిటీ ఈజీ అనమాట. అండ్ రేర్ డోర్ కూడా 90 degrees అయితే ఆఫర్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ 85 degrees వరకు ఆఫర్ చేస్తున్నారు. సో ఎల్డర్లీ పీపుల్కి గెటింగ్ ఇన్ టు ద క్యాబిన్ మైట్ నాట్ బి మచ్ ఆఫ్ అ హ్యాసిల్ అనమాట. ఇక్కడ మనకి డబుల్ స్టిచ్చింగ్తో పాటు ఆర్మ్రెస్ట్ కూడా ఇచ్చారు. అండ్ కూర్చుంటే మనము లెగ్ రూమ్ ఎంత ఉందనేది మనం చూద్దాము. చూసినట్లయితే లెగ్ రూమ్ మోర్ దెన్ సఫిషియంట్ అండి ఫర్ పర్సన్ మై సైజ్. హెడ్ రూమ్ కూడా సఫిషియంట్గా ఉంది, కానీ ఎవరైతే 6+ ఉంటారో, మేబీ 6'3", 6'4" ఉంటారో వాళ్ళకి ఈ హెడ్ అనేది టచ్ అవ్వచ్చు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ 6 feet అండ్ బిలో వాళ్ళకి మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. డీసెంట్ అమౌంట్ ఆఫ్ అండర్ థై సపోర్ట్ కూడా ఉంది. అండ్ స్పేస్ కూడా మనకి adequate అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంది. 3 adults కంఫర్టబుల్గా కూర్చోడానికి. సో సేఫ్టీ పరంగా చూసినట్లయితే దీంట్లో మనకి 6 air bags లభిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ABS విత్ EBD, హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ అన్ని సేఫ్టీ ఫీచర్స్, 360-degree కెమెరా విత్ పార్కింగ్ సెన్సర్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేశారు. కానీ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్ ఇంకా రాలేదు. అది వచ్చినప్పుడు మేము డిస్క్రిప్షన్ పోర్షన్లో అప్డేట్ చేస్తాము. సో ఇప్పటికైతే నార్మల్ రెగ్యులర్ సేఫ్టీ ప్రికాషన్స్ పరంగా చూసినట్లయితే ఆల్ ది సేఫ్టీ ఫీచర్స్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము ఈ ప్రైస్ సెగ్మెంట్లో అన్నీ కూడా దీంట్లో ఆఫర్ చేయబడ్డాయి. సో మై ప్రకారం పవర్ ట్రైన్ ఆప్షన్స్ పరంగా చూసినట్లయితే మనకి 2 పవర్ ట్రైన్ ఆప్షన్స్ వస్తుంది. ఒకటేమో 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అనమాట. దాని ఒక పవర్ ఏమో 90 PS అండ్ టార్క్ ఏమో 113 Nm. దానికి వచ్చే గేర్ బాక్స్ ఏమో మాన్యువల్ ట్రాన్స్మిషన్ యాజ్ వెల్ యాజ్ మనకి AMT ట్రాన్స్మిషన్ వస్తుంది. దాంట్లో మనకి మైలేజ్ అరౌండ్ 21 kmpl AMT వేరియంట్లో అండ్ 20 kmpl మాన్యువల్ వేరియంట్లో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకొక పవర్ ట్రైన్ చూసినట్లయితే మనకి ఇది 1 లీటర్ 3-cylinder టర్బో పెట్రోల్ బూస్టర్ జెట్ ఇంజిన్ అనమాట. ఇది 100 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 147 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో కూడా మనకి 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 5-speed మాన్యువల్, ఇంకోటి ఏమో టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అనమాట. సో దీంట్లో కూడా మైలేజ్ క్లెయిమ్ అరౌండ్ 21 kmpl ఆటోమేటిక్ ఉంది అండ్ 20 kmpl మాన్యువల్ వెర్షన్కి ఉందన్నమాట.
So in terms of pricing, the price starts from as low as 7.73 lakhs ex-showroom for the base model. And to know the exact on-road price, you can call the number mentioned in the description portion below. So my dear Bangarams, already Toyota Tizer Oka ఓవర్ మీకు ఇచ్చేసాను. బండిలో ఏమేమి పవర్ ట్రైన్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఫ్రాంక్స్తో దీనికి ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా అది కూడా మనం చెక్ చేసాము. సో ఇప్పుడు మనము ఈ యొక్క టైజర్ ఒక 1 లీటర్ 3 సిలిండర్ బూస్టర్ జెట్ అంటే టర్బో పెట్రోల్ వేరియంట్ మనము డ్రైవ్ చేసి చూడబోతున్నాము. బండిలో ఆ కిక్ ఆ పంచ్ ఉందా, నిజంగా ఒక డ్రైవర్స్ ఎంతూజియాస్ట్ని సాటిస్ఫై చేసే కేపబిలిటీ దీంట్లో ఉందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ అనమాట. Around 100 PS max power and 147 Newton meters max torque. బండి స్టార్ట్ చేసేసుకుందాము. అండ్ డాష్ ఫీల్ చాలా బాగుంది. మనకి స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ అది సేమ్ 9-inch 360 degree కెమెరా దీంతో పాటు వస్తుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది, చూద్దాము. బూటప్ కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. మనకి కార్ చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది అనమాట ఇది. ప్లస్ ఇది 3D వ్యూ అనమాట. ఇది చాలా చాలా చక్కగా ఉంది, క్లారిటీ చాలా రిచ్గా ఉంది. అండ్ ఇది మనకి టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ రివర్స్లో వేసి రివర్స్ కెమెరా చెక్ చేద్దాము. దీంట్లో డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. ఇది బెస్ట్ వ్యూ అనమాట. సో ఫస్ట్ అయితే మనం ముందుకు తీసుకుందాం డ్రైవ్ మోడ్లో. అండ్ ప్రిటీ రెస్పాన్సివ్గా ఉంది. సస్పెన్షన్ చాలా బాగుంది. ఇమ్మీడియట్ ఇదేంటంటే ఫీడ్బ్యాక్, మనకి సీటింగ్ చాలా కంఫర్టబుల్. ఏదైతే మనకి బలేనోలో దాంట్లో లభిస్తుందో, ఫ్రాంక్స్లో లభిస్తుందో యాజ్ ఇట్ ఈస్ అదే సీటింగ్ మనకి ఇక్కడ లభిస్తుంది. ఒక్కసారి మనం బండి ఒక యాక్సలరేషను చెక్ చేసేద్దాం. సస్పెన్షన్ చాలా బాగుంది, కొంచెం వరకు సాఫ్ట్గా ఉంది. కంఫర్ట్ని మ్యాక్సిమైజ్ చేసేటట్టు ఉంది, మరి స్టిఫ్గా రిజిడ్గా లేదు మన ఇన్లైన్లో ఉన్నట్టు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ చాలా బాగుంది. ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారు. సో ఒక్కసారి మనము మాన్యువల్ మోడ్లో వేసుకుందాము. ఎస్, ఇది ప్రతి గేర్ని హోల్డ్ చేస్తుంది. ఏంటంటే సేమ్ మన మారుతి సేమ్ స్టేట్ ఆఫ్ ట్యూర్ అనమాట. వా, చాలా చాలా సౌండ్, స్పోర్టీ సౌండ్ చాలా చాలా చక్కగా ఉంది. చాలా స్టేబుల్గా వెళ్తుంది. ఇంజిన్ బ్రేకింగ్ బాగా పవర్ఫుల్గా ఉంది. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా చక్కగా ఉంది. హై స్పీడ్స్లో మనం ఆల్రెడీ 3-digit స్పీడ్స్లో ఉన్నాము, అయినా కానీ మనకి చాలా మంచి స్టెబిలిటీ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. మనకు ఫ్లాట్ స్ట్రెచ్ వస్తే మనము దీంట్లో ఉన్న ఇది కేపబిలిటీ మనం చెక్ చేయొచ్చు. చూద్దాము. బ్యూటిఫుల్ అండి, ఎక్స్ట్రాడినరీ స్టెబిలిటీ, గ్రేట్ పాయిస్. ఎఫర్ట్లెస్గా మనము మంచి స్పీడ్స్ అనేది మనం పొందుకున్నాము విత్ ఇన్ నో టైమ్ అండి. అండ్ బ్రేకింగ్ కూడా చాలా చాలా చక్కగా ఉంది. 16-inch వీల్స్ ఆఫర్ చేశారు. అండ్ డాంపింగ్ అండి, అసలు సస్పెన్షన్ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాము. ఒక్కసారి డ్రైవ్ మోడ్లో కూడా మనం యాక్సలరేషన్ అనేది చెక్ చేసేద్దాము. ఎందుకంటే బండి ఒక గేర్ చేంజెస్ అది హోల్డ్ చేస్తుందా. ఇప్పుడు మనం ఫ్లాట్, ఓ ఎస్, 6000 RPMకి షిఫ్ట్ చేస్తుంది. అప్పటి వరకు గేర్ని హోల్డ్ చేస్తుంది. బ్యూటిఫుల్ అండి, రాక్ సాలిడ్ స్టెబిలిటీ మనకు కనిపిస్తుంది. ఇక్కడ 3-digit స్పీడ్స్లో ఉన్నాము. చాలా చాలా మంచి స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది కారు. బ్రేక్స్ చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉన్నాయి.
బ్యూటిఫుల్ అండి, ఎక్స్ట్రాడినరీ స్టెబిలిటీ అండ్ ఆ కాన్ఫిడెన్స్, అట్ ద సేమ్ టైం కంఫర్ట్ని కూడా ఇది చేసుకుంటూ వావ్. ఓకే, సో మనకు ఒక ఐడియా వచ్చేసింది యాక్సలరేషన్ ఏ రేంజ్లో ఉందనేది. సో కేపబిలిటీ పరంగా చూసినట్లయితే గేర్ షిఫ్ట్స్ చాలా స్మూత్గా ఉన్నాయి. ఇంకోటి సస్పెన్షన్ అద్దూర్స్ అనమాట, ఎందుకంటే మనకి సిటీ డ్రైవింగ్లో పాట్ హోల్ రిడన్ స్ట్రీట్స్, అప్పుడప్పుడు రోడ్లు తవ్వేయడాలు ఇట్లాంటివి ఉంటాయి. సో అక్కడ మనకి సాఫ్ట్ సస్పెన్షన్ చాలా చాలా ప్లస్గా ఉంటుంది, కంఫర్ట్ మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఇది సస్పెన్షన్తో పాటు మనకి సీట్స్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సీట్స్ అనమాట. ఇంత కంఫర్ట్ని మ్యాక్సిమైజ్ చేసే సీట్స్ వేరే ఏ వెహికల్లో అవైలబుల్ లేదు ఈ సెగ్మెంట్లో. అండ్ దాని తర్వాత మనకి 360 డిగ్రీ కెమెరా చాలా చాలా క్లియర్ వ్యూ ఆఫర్ చేస్తుంది. ఏసీ ఎఫికసీ చాలా బాగుంది. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ బాగుంది, ఎందుకంటే మరీ లైట్ వెయిట్గా లేదు. నార్మల్ లోవర్ స్పీడ్స్లో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మంచి ఫీల్ని ఆఫర్ చేస్తుంది, ఎఫర్ట్లెస్ డ్రైవింగ్ని. కానీ అట్ ద సేమ్ టైం మనము ఎప్పుడైతే యాక్సలరేట్ చేస్తున్నామో, ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్కి వెళ్తున్నామో, అక్కడ మనకి ఇది చాలా మంచి స్టెబిలిటీని ఆఫర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి బ్రేకింగ్ ఎఫికసీ, బ్రేకింగ్ కూడా చాలా చాలా నీట్గా ఇచ్చారు. ఎందుకంటే ఈ స్పీడ్లో ఆ బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అండ్ 16-inch వీల్స్ మంచి స్టెబిలిటీని ఆఫర్ చేస్తున్నాయి. NVH లెవెల్స్ చాలా చాలా తగ్గించబడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అంటే మీరు ఓన్లీ ఎప్పుడైతే ఆ స్పోర్టీనెస్ కోరుకుంటున్నారో, ఎప్పుడు మీరు ఆ స్పోర్ట్ కార్ ఫీల్ పొందుకోవాలనుకుంటున్నారో ఫ్లోర్ చేస్తారు పెడల్ని, అప్పుడు మాత్రం అది మీకు ఆ స్పోర్ట్స్ కార్ ఫీల్ వస్తుంది. అదే నేను మెల్లిగా వెళ్తున్నాను అనుకోండి, ఇప్పుడు చాలా చాలా మెల్లగా యాక్సలరేట్ చేస్తున్నాను అండ్ ఫ్యూల్ ఎకానమీ మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ వెళ్తుంది. ఆల్మోస్ట్ 20-30 వరకు వెళ్తుంది ఇప్పుడు. అండ్ మనం డ్రైవ్ మోడ్లో ఉన్నాము. సో ఇది హైలైట్ అనమాట. సో మినిమం థ్రాటిల్ ఇన్పుట్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం మైలేజ్. 40 టచ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ లైట్ స్లోప్లో ఉన్నాము. చాలా ఆల్మోస్ట్ ఒక 5% థ్రాటిల్ ఇస్తున్నా అంతే, 50 రీచ్ అవుతుంది. అంటే మీరు అది అన్బిలీవబుల్ అనుకోండి, మనకి అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ యాక్చువల్ మైలేజ్ ఏమో 21 kmpl. అది నార్మల్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ కానివ్వండి, ఈ టర్బో పెట్రోల్ కానివ్వండి, మాన్యువల్ వేరియంట్కి నాకు తెలిసి అరౌండ్ 20 kmpl. అండ్ ఇది టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ 21 kmpl. అండ్ ఈవెన్ మన న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఆటోమేటిక్కి అది AMT అనమాట, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దానికి కూడా 21 kmpl. సో ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది బాగా ఇచ్చేయబడింది. ఇవన్నీ సేమ్ ఫిగర్స్ అండి మనకి ఫ్రాన్స్లో ఏదైతే ఉన్నాయో, బేసిక్లీ సేమ్ కార్. చూడండి టర్నింగ్ రేడియస్ ఎంత నీట్గా ఉందో, 4.9 meters అనుకుంటా టర్నింగ్ రేడియస్. షార్ట్ దీంట్లో కూడా ఫుల్ టర్న్ కొట్టేయచ్చు. అండ్ ఇది ఒక న్యూ బ్రీడ్ అండి, ఒక క్రాస్ ఓవర్ బ్రీడ్ అనమాట. సో దీంట్లో మనకి ఆ ఫీల్ రావడం అనేది ఒక న్యూ ఏజ్ కూపే క్రాస్ ఓవర్ ఫీల్ ఇస్తున్నారు. ఎస్, చాలామంది కొనడం స్టార్ట్ చేశారు. మళ్ళీ దీంతోపాటు కొన్ని యాక్సెసరీ ప్యాక్స్ ఇచ్చారు, అది కూడా నేను ఫీచర్ చేశాను, కావాలంటే అది చూసుకోవచ్చు మీరు. ఇంగ్లీష్ ఛానల్లో ఫీచర్ చేసినట్టున్నాను. అండ్ ఓవరాల్ బండి యాజ్ అ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్ చాలా చాలా డిఫరెంట్ ఒక డిజైన్ సిలబెట్గా ముందు ఒక ఫ్రెష్ డిజైన్ని తీసుకొచ్చింది సెగ్మెంట్లోకి. సో ఇది చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది, చేయొచ్చు. అండ్ అఫ్కోర్స్ టొయోటా వాళ్ళ భరోసా, ఆ ట్రస్ట్, ఆ క్రెడిబిలిటీ అనేది యాడ్ ఆన్ అవుతుంది. బేసిక్లీ ఇది యాక్చువల్ టొయోటా వెహికల్ కాదు, ఇదైతే మారుతి వెహికల్, టొయోటా బ్యాజింగ్. కానీ బట్ స్టిల్ కొంతమందికి ఆ సైకలాజికల్ ఇది ఉంటుంది, టొయోటా బ్రాండ్ వెహికల్ కొంటున్నాం అనేది. అఫ్కోర్స్ టొయోటా వాళ్ళ సర్వీస్ అప్ టు ద మార్క్ ఉంటుంది అండ్ మోర్ దెన్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో అదంతా మనకి ప్లస్గా ఉంటుంది. అండ్ ప్యాడల్ షిఫ్ట్స్ కూడా చాలా నీట్గా పనిచేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. అట్ ద సేమ్ టైం క్యాబిన్ విజిబిలిటీ, సన్ రూఫ్ ఒక్కటి లేదు, అదొక్కటి మీరు ఇచ్చేయాలి. కానీ సౌండ్ సిస్టమ్ చాలా చాలా బాగుంది అండ్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. సో ఓవరాల్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్స్గా ఇది ముందుకు వస్తుంది.